గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీకు చూపిస్తున్న ప్రాజెక్ట్ ఆకునూరు ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసరికి NH65 విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవే రూట్లో దవలూరు టోల్ ప్లాజా ఉంటుంది. దీనిని కంకిపాడు టోల్ గేట్ అని కూడా అంటాము. ఇక్కడ నుండి ఆకునూరు గ్రామానికి వెళ్ళడానికి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేషనల్ హైవే 65కి పక్కన ఉన్న సర్వీస్ రోడ్లోకి వచ్చామండి. ప్రతి 10 మినిట్స్కి బస్ ట్రావెల్ ఉంటుంది. ఏ బస్ అయినా ఈ రూట్ మీదుగా వెళ్ళాలి. ఆకునూరు గ్రామం అనేది ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా పరిధికి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆకునూరు ఊళ్ళోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుండి మన ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసరికి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా ఊరిని ఆనుకొని ఇళ్ళని ఆనుకొని ఇస్తామండి. మా కంపెనీ నేమ్ శ్రీ భ్రమర టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రూప్ ఇన్ విజయవాడ. మా ప్రాజెక్ట్ నేమ్ వచ్చి శ్రీ భ్రమర హోమ్స్. శ్రీ భ్రమర హోమ్స్ అనేది 52 ఏకర్స్ ప్రాజెక్ట్ అండి. ఏపీ CRDA అండ్ రేరా అప్రూవల్ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్లో మనకి 341 ప్లాట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ 341 ప్లాట్స్లో ఓపెన్ ప్లాట్స్, సింప్లెక్స్ హౌసెస్ అండ్ కమర్షియల్ ప్లాట్స్ అవైలబుల్గా ఉంటాయండి. మాది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది మా సైట్ లేఅవుట్ అండి. ఇందులో A బ్లాక్ అండ్ B బ్లాక్ ఉంటాయి. ఏ బ్లాక్లో వెస్ట్ ఫేసింగ్ అయితే 13,900 అండ్ ఈస్ట్ ఫేసింగ్ అయితే 14,500. అదే B బ్లాక్లో అయితే 12,900 అండ్ 13,500. మా దగ్గర బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. మా ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసరికి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, 24/7 సెక్యూరిటీ, కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్, ల్యాండ్స్కేప్డ్ CC రోడ్స్, డిజైనర్ పార్క్స్, కిడ్స్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ అండ్ వాకింగ్ ట్రాక్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ట్యాంక్ అండ్ పైప్ లైన్ కనెక్షన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, ఇవన్నీ డెవలప్మెంట్స్ చేసి ఇస్తామండి. మీకు 183 స్క్వేర్ యార్డ్స్ నుంచి అవైలబుల్గా ఉంటాయండి. మాది 100% వాస్తు అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. లొకేషన్ హైలైట్స్ వచ్చేటప్పటికి ప్రపోజ్డ్ అవుటర్ రింగ్ రోడ్కి అతి చేరువలో మన ప్రాజెక్ట్ ఉంటుందండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా నంబర్కి కాల్ చేయండి. నా నంబర్ 6300429055. థ్యాంక్ యూ, మీ కృష్ణకాంత్.